నేనైతే బీన్స్ కట్ చేస్తున్నాను. వీడు చూడండి అసలు అటు తీస్తే ఇది ఇటు తీస్తే ఏదో ఒకటి గోల్ చేతనే ఉన్నాడు అప్పటి నుంచి. ఆగరా అసలు చూడు ఇంత గోలు అసలు ఆగనే ఆగట్లా. పనిగా మళ్ళీ ఓయ్ ఇస్తే పడుతూనే ఉంటాండి అప్పటి నుంచి. తీసుకో. ఈ పూట అయితే టిఫిన్ దోశ పిండి ఉంటే దోశలు వేసుకుంటున్నాము. ఇంకా కర్రీ మాత్రం బీన్స్ అండ్ దుంప ప్రిపేర్ చేసుకుంటున్నా. బీన్స్ మాత్రం మ్యాక్సిమం తీసుకురారు, కానీ ఈసారి మాత్రం అన్నీ ఒకటే అయ్యే కర్రీస్ అవుతున్నాయని చెప్పి ఇంక ఈరోజు మన మాత్రం తీసుకొచ్చారు. ఇంకా దాంతో ఏం చేద్దామని ఇంక ఈ కూర అయితే చేస్తున్నాం. బంగాళదుంప అండ్ బీన్స్ కర్రీ అయితే చేయటం అయిపోయింది. ఇంకా ఈయనకైతే బాక్స్ కట్టాలి. వెళ్ళు తర్వాత కొడదు వెళ్ళు. మళ్ళీ భయం ఆ సౌండ్ భయం మళ్ళీ అరుస్తాడు. వీడైతే నా మీద పడుకున్నట్టు దిండు మీద పడుకున్నాడు. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇంటి పని కూడా మ్యాక్సిమం అయిపోయింది. ఇల్లు కూడా తుడిచేసుకున్నాను. నీట్గా ఉంది ప్రజెంట్ అయితే. ఇదిగోండి ఇట్లా ఉంది. నైట్కి వెళ్ళా మళ్ళీ మొదలైద్ది అనమాట. వాడైతే అక్కడ కూర్చొని రైమ్స్ చూస్తున్నాడు. ఇంక వెళ్ళిపోయారు కాబట్టి నా పని కూడా అయిపోయింది. ఇంకా వాడు నేను ఫ్రెష్ అయితే ఇంక ఈ పూటగా అయిపోయినట్టే. ఇంకొంచెం సర్దుకునేది ఉంది. ఇల్లు అయితే సర్దుకుందాం అనుకుంటున్నా. మరి వాళ్ళ ఇద్దరు రేపు చూడాలి. సోమాలో పడుకొని ఎట్లా ఆడుతున్నాడు. వీడికి గోరులు తీయటానికి 3 రోజుల నుండి కష్టపడుతున్నా. ఎప్పుడు పడుకుంటాడా తీద్దామని. ఇంక వాళ్ళ కుదిరింది. గీరు పడేస్తున్నాడు. ఈరోజు లంచ్ అయితే చిట్టిపొడం, బీన్స్ అండ్ బంగాళదుంప కర్రీ, రైస్ అండ్ పెరుగు. వాడికైతే తినిపించేసాను. అదిగోండి ఆ గదిలోకి వెళ్ళి ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్నాడు. పిలిచిన రాట్ల. వీడు ఆ గదిలో రిమోట్ ఈ గదిలోకి తెచ్చుకొని ఆడుకుంటున్నాడు సైలెంట్గా. ఇటీ ఏం పని నీకు అసలు ఇక్కడ? చెప్పు. దొరకడం ఆలస్యం. రిమోట్ ఇంక పట్టుకొని పరిగెత్తడమే. అయితే పడుకున్నాడు కదా అని ఇల్లు సర్దుదామని తీసాను. అన్నీ తీసాను. సర్దేలోపు లేచి కూర్చున్నాడు. మళ్ళీ మా ఆయన వస్తే కానీ సర్దుకోవడానికి కుదరదు. ఆయనకి ఇచ్చి ఈయనగారిని సర్దుకోవాలి. వీడైతే ఇక్కడ నన్ను పట్టుకొని ఏలాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చే టైం అయిందంట. బయటికి తీసుకెళ్ళట్లేదని పట్టుకొని ఏలాడుతూ ఉన్నాడు. బయటికి తీసుకెళ్తే ఎత్తుకోవాలంట. మళ్ళీ నుంచొని చూడ్డంట. నేను తీసుకెళ్ళను. రిక్కీను దా బయటకు వెళ్దాం. దా ఫ్యాన్ తర్వాత చూద్దులేదా. దా ఏంటిదా వెళ్దాంపా. బయటకు వెళ్దాం. డాడీ వస్తాడు. బయట నుంచి అప్పుడుదా అడుగులే తర్వాత చూద్దాం ఫ్యాను. సూపర్. మెల్లగా స్పీడ్ ఏం లేదు. పద మెల్లగా. ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ పానీపూరి తీసుకురమ్మంటే తీసుకొచ్చారు. ఇంకా తినాలి ఇప్పుడు. రిక్కీకి పూరి ఇచ్చి ఇప్పుడు ఇల్లంతా చేస్తాడు. ఈలోపు నేను తినాలన్నమాట. లేదంటే ఇంకా అన్నీ నేలపాలే. చెప్పమ్మా శ్రీలత, మన తక్షణ కర్తవ్యం ఏంటి ఇప్పుడు తిన్న తర్వాత?
ఏ నాకు పానీపూరి అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా బండి దగ్గర పోయా కానీ 10 రూపాయలు తిన్నా. వాడు చూడు, వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే మొత్తం గిల్లి మొత్తం వేసేసిన. ఏదో నాకు ఇది వరకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు కానీ. చెప్పు. డైలీ 10 రూపీస్ 20 రూపీస్ తినేదాన్ని. ఇప్పుడు లేదు అసలు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి. మళ్ళీ సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి అంటావు. నెలకోసారి అంటే మొత్తం అయ్యాక సంవత్సరానికి ఒకసారి తింటాను. 12 నెలలు అయిపోయాక సంవత్సరం చేయగా వాళ్ళు ఒకసారి తింటా. ఇంకా సగం సర్దడం అయింది, ఇంకా సగం సర్దాలి. ఈగదు కదా, ఆగదు అసలు. ఏంటి మనం పక్క దుప్పట్లు ఆడ పెడతాం కదా కింద, అసలు కింద క్లాత్ వేసి అది రాలిపోతుంది పొట్టు మొత్తం అంతా అవుతుందని చెప్పి రౌండ్ చుట్టినట్టు చుట్టి పెట్టా. అయినా కూడా లాభం లేదబ్బే, అదంతా కొంచెం చల్లగా ఉంటుంది కదా. నిమ్ము అందులో ఏసీ ఉంది కదా కొంచెం, ఏదో ఒకటి ఇక్కడ కూలింగ్ ఒకటి, రెండింటి వల్ల మొత్తం ఫంగస్ యాడ్ అయినట్టు యాడ్ అయిపోయింది మొత్తం. అబ్బో. అయితే సిలికాన్ పౌచెస్ ఉంటాయి ఇట్లా కొన్ని వీటిలో సేమియా లాగా ఉంటాయి చూసిన కవర్స్లో, ప్లాస్టిక్ ఐటమ్ కొత్త ఐటమ్ కొన్నప్పుడు అది తెచ్చి ఎత్తే మంచిగా ఉంటుందా? ప్యాకింగ్ చేసిన ప్యాకింగ్ దాంట్లో వేయాలి, ఎందుకంటే మా కంపెనీలో మస్తు ఉంటాయి కుప్పలు. అయితే ఒక దిండు వచ్చింది మొత్తం కొంచెం ఫంగస్. ఎండలో వేద్దాం. ఎండలో వేయాలి. దుప్పటికిను కొంచెం గలర్లు వస్తే అది వాషింగ్ మిషన్ వేసారు. ఏంటదే గలేబా? జిలేబీ కాదు, గలేబీ అంటే పిల్లో కవర్, దిండు కవరు. మీరు అట్లా అంటారు, మేము ఇట్లా మెత్త సంచి. మేము ఇట్లా అంటాం మెత్త సంచి. వాషింగ్ చేసేయండి ఇప్పుడు ఆరవ కానీ పొద్దున వేద్దాం కానీ అట్లా ఉంచేసా. వేడి నీళ్ళు పెట్టేద్దాం వాషింగ్. ఎందుకు అట్లా? జస్ట్ ఫర్ ఫన్. చూడు ఎక్కడ చేస్తానా హాయిగా అన్ని కింద వేద్దాం అన్నట్టు రెడీ ఫర్ రేస్. సర్లే కానీ ఇప్పుడు మనం ఏం పని చేయాలి? ఇప్పుడు తిను ఆరిపోయింది. ఎక్కడికి పోతున్నావు? అడిగి బయలుదేరిను తలుపు తీసినగా. చూసాను ఎంత బాగుందో. ఈ గొంతంతా ఫుల్ ఆగి మూడవాలి. ఇంక రెక్కే నేను ఇచ్చి నేను వెళ్ళి ఉడుతులే. పట్టుకోలేదు ఏం కాదు. ఏం కాదు, నీ ఉడుతులే. అంత మట్టి నువ్వు బొక్కలు వాడు ఆగడు, నీ దగ్గర కొత్త అంటాడు. అటు నుండి ఇటు ఉడుచుకోవచ్చు. ఇక్కడ నేను ఎత్తి పడేస్తాలే కానీ. ఇగో ఇక్కడ పెట్టా, తీసుకో. మా వాడు ఇగోండి సంకెక్కి కూర్చున్నాడు. ఏ ఓడపేక చేయొచ్చాను. నా గొంతు మనిషి దూరటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంత సన్న గొంతులో ఊడ్చుకొని క్లీన్ చేసుకోవాలి. మామూలుగా అయితే వర్కర్ ఉంటుంది, ఆమె క్లీన్ చేసేది. కానీ ఒక 1 month 2 months ఊరు వెళ్ళింది అనుకుంటా, అసలు రావట్లేదు. సో ఇంకా మనమే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. వర్కర్ ఉంటే కనుక ఇట్లా గొంతు తుడవడం, మిర్రర్స్ బయట తుడవడం, ఇట్లా ఫ్రంట్ మిర్రర్స్ ఉంటాయి కదా, ఇట్లా బట్టలు ఈ మిర్రర్స్ ఇవన్నీ ఆమె తుడిచేసేది. కానీ ఇంకా ఆమె ఊరు వెళ్ళింది కదా, ఇంకా మనమే చేసుకోవాల్సి వస్తుంది. చిన్న గొంతులో ఎంత మట్టి ఉంది, ఇంకా ఎక్కడికక్కడ గ్రాస్ ఉంటే అది తీసి పడేసిండి. ఇంకా ఎంత ఉంది. నేనే ఎత్తుతా. అసలు నేను ఉడుతా అంటే నువ్వెళ్ళు. అక్కడ ఒక సువ్వు ఉంటుంది, అది ఉండని ఏదైనా చెట్టుకు పెట్టడానికి ఉంటుంది. ఇది ఇటు సైడ్గా ఉంటుంది. తీస్తాలే, నేను తీస్తాలే. సైడ్ కూర్చోయి. అక్కడ చాలే, నేను తీస్తావులే. మా ఆయన గారు కష్టపడుతున్నారు. మా పల్లెటూరు కాదండి, ఊర్లలో పొలికట్టి పెట్టి ఊడ్చేవాళ్ళు. పొలికట్ట అంటే కందికట్టెలు ఉంటాయి కదా, ఉంటుంది కదా ఈ టైంలో చూడటానికి. కందికట్టెలు ఉంటాయి కదా, ఆ కందికట్టెలతో ఊడ్చేవాళ్ళు. శ్రీలత ఆన్ డ్యూటీ. ముందైతే ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా పూజ అయ్యాక మిగిలిన పని, ఇంటి పని అయితే ఇంకొంచెం ఉంది, అదైతే చేసుకోవాలి. నేను పూజ చేస్తుంటే వాళ్ళ నాన్నను వీడు అయితే ఆడుకుంటున్నారు. ఎందుకంటే వాడు దేవుడి గుడి దగ్గర అన్నీ పీకుతున్నాడని ఆడిస్తున్నాడు. అంట్లయితే తోమేసుకున్నాను. అసలు ఈ రోజైతే వీడియో తీయడానికే కుదరలేదు, ఎందుకంటే ఆ 2 rooms షెల్ఫ్లు సర్దాను అనమాట. బట్టలు అవన్నీ ఎట్లా పడితే అట్లా ఉన్నాయని సర్దుకున్నా. ఇంక ఇప్పుడే ఇడి స్నానం కూడా అయింది. చపాతీ పామేసి కూడా ఉంచాను ఆల్రెడీ, ఇంకా ఏపాలి.
వేపాలా వేపాలి. నూనె కళాయి పెట్టి మరి. ఇదిగో నూనె, అదిగో కట్టాయి చదువుతున్నా. కాదమ్మా, మన వీడియోలో అసలుకే వారం లేట్ అవుతున్నాయి కదా. కారపొడి వారం కింద వీడియోలో రేపు ఈరోజు చేద్దాం, కుదరలే రేపు చేస్తా అన్నావు. ఇంత పడి చేయాల. ఎప్పుడు చేద్దాం? రేపు చేద్దామా? రేపు ప్లాన్స్ ఏంటి అసలు? టిఫిన్ ఏంది? మైసూర్ బోండా. ఓకే. కూర సండే చూసి ఏదో చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఎల్లుండి ఉపవాసం కదా. రేపు క్లీనింగ్లు ఇలాంటివి ఏమైనా ఉంటే రేపే చేసేసుకోవాలి మొత్తం. రేపు నైట్ కల్లా ఫుల్ క్లియర్ చేసి పడుకుంటే ఎల్లుండి పొద్దున్నే 3:30 కల్లా అట్లా లేపుతా నేను. అంతే ఉండదు. ఇప్పుడు తిట్టే అలిగింది, అందుకే ఈ సెటైర్లు నవ్వు ఆపేసుకుంటుంది. కాదు, ఎల్లుండి 3ంటికి లేపనా 3:30కి లేపనా? మంచిది. ఇంకా జాగారం చేస్తే ఎంత పుణ్యం తెలుసా? కార్తీక్ ఉపవాసం తర్వాత కాదు, ఉపవాసం తర్వాత ఏముంది? సాయంత్రం నైవేద్యం పెట్టి అన్నం తింటాం. కాదు, ఉపవాసం తర్వాత అన్నం తింటే మంచి బిర్రు నిద్ర వస్తుంది. ఉపవాసం అయిపోయి ప్రసాదం పెట్టి తింటాం. రేపు నైట్ తింటే మళ్ళీ ఎల్లుండి నైటే మనం తినేది. నువ్వు ఉండలేస్తావు, నువ్వు ఉండలేవు. నా మాట నువ్వు వద్దు. వద్దు. యాక్చువల్గా నేను పాలను పెరుగు కూడా తాగకూడదు అనుకున్నాను. అయితే చాగంటి కోటేశ్వర గారు వాటర్ తాగొచ్చు. అయితే గరికపాటిది పొద్దున్నే వచ్చింది, గరికపాటి గారిది వీడియో. మన లోపల ఒక జీవుడు ఉంటాడంట. ప్రతి మనిషి లోపల పరమాత్మ ఉంటాడంట. ఆ పరమాత్మకి ఇన్ని సంవత్సరాల నుంచి టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు అలవాటు చేసి ఉపవాసం అని ఏం తినకుండా మజ్జిగ పాలు లేకుండా ఉంచితే లోపల మా జీవుడు ఫీల్ అవుతాడంట. మీరు అట్లా చేయకండి అమ్మ, ఉపవాసం ఉన్నా కానీ పాలు మజ్జిగ తాగండి అని చెప్తుండు. తాగుదామా వద్దా మరి? నీలాంటి దాన్ని చేసుకున్న కాడి నుంచి వాడికి ఎక్కువైంది. నువ్వు చేసిందన్న కోపం అవుద్ది. కోపం కాదు, అంతే. ఇంకా అరుత్తా. సిమ్లో పెట్టి చెప్తున్నావు ఏంటి? మరి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కొన్ని కర్రకు కానీ కన్ను బోకలు రాని. నువ్వేం పిల్లగా స్వెటర్ వేసినప్పుడే రేపొద్దున 16 డిగ్రీలు అంట, 17 అంట, 17 డిగ్రీలు అంట రేపటి నుంచి. నేను ఎల్లుండి మాత్రం 3ంటికల్లా లేపుతా అంతే. లేచి పూజ చేసుకున్నాం అంతే. ఫస్ట్ పూజ మందే కావాలి ఊర్లో. అయ్యప్ప స్వాములు అంట మొన్న వీళ్ళు భజన పెట్టారు కదా. అయ్యప్ప స్వాములు వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నారంట. విన్నావా? అయ్యప్ప స్వాములు అంటే వేడి నీళ్ళతో స్నానం అంట. మనమైతే అసలు మనకెళ్ళి చేయరు. కాదు ఇప్పుడు మరి ఇక్కడ చలి పాపం 16 డిగ్రీలు అట్లా ఉంటుంది కదా, తట్టుకోలేక చెన్నీళ్ళతో చేయట్లే, ఆరోగ్యం పాడవుతుందని చెప్పి వేడి నీళ్ళతో చేస్తున్నారంట అందరూ. అది రోజు ఒక్కోసారి 10ంటికి 11ంటికి స్నానం చేసినా వేడి నీళ్ళు పెట్టుకొని చేస్తా అనమాట. కానీ ఇంక పూజ చేసే రోజు మాత్రం తెల్లారుజామున నమశివాయ అనుకుని ఆ చన్నీళ్ళే పోసుకోవడం. నేను చన్నీళ్ళే పోసుకుంటున్నా రోజు పొద్దున్నే. వీడికి మాత్రం వేడి నీళ్ళు చేస్తా కానీ ఇంకా మా చన్నీళ్ళు వద్దు, అసలు తగ్గిలేడు వద్దు, అసలు 2-3 డేస్ కూడా వద్దు. పిల్లకాయలు దేవుడు నీకేమైందిలే. ఏ రిక్కీ సార్, సూపర్ మ్యాన్, రౌడీ బాయ్. పాపం మొన్న అసలు కూడా అనుకోలే, కలర్ ఉందని అనుకోలేడు, అనుకోకుండా ఫీల్ అయిపోయినాడు. ఆడికి టోపీ ఉండేసరికి బీన్స్ కర్రీ ఉందా? బీన్స్ కర్రీ ఉందా కొంచెం అన్న? లేదు. పరిచినవే పడేలా తినేసిన. తినైతే పట్ల బాగుంది కర్రీ, చాలా బాగుంది కర్రీ ఈరోజు. బీన్స్ ఈరోజు కూడా పన్నీర్ కర్రీ అయితే ఆఫీస్ నుండి తెప్పించేసుకున్నా. చపాతీస్ అండ్ పెరుగు విత్ చట్నీ. యాక్చువల్గా చిన్న బాక్స్ తీసుకెళ్ళి ఈరోజు, అందుకే కొంచెం కర్రీ వచ్చింది. వాడు చూడు, పన్నీర్ కర్రీ బాగుంటుంది. మాకు ఆఫీస్లో ఫుడ్ చాలా బాగుంటుంది. దాన్ని నడుచుకుంటారా? ఓకే ఓకే ఓకే. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో, మంచం మధ్యాహ్నం ఎట్లా ఉందో.
వచ్చేసరికి అట్లా ఉంది, ఇప్పుడు అట్లా ఉంది. మొత్తం వచ్చినప్పుడు లగేజ్ మొత్తం మంచాల నిండా ఉంది. ఇప్పుడు లగేజ్ ఒక్కటే ఉంది. ఏయ్ ఆర్టీసీ బస్ లాగా తిరుగుతావే. వాడికి డైపర్ మీద డ్రాయర్ వేయచ్చులే కానీ పాపం నైట్ అన్నా ఫ్రీగా పడుకుంటాడులే అని చెప్పి డైపర్ మీద డ్రాయర్ వేయచ్చులే, ఏముంది బొత్తగా పోయి అర్లబడి అంత ఎందుకు ఫ్రీగా పడుకుంటాడు. వీడంత బిజీ అసలుకి. ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండరు, అంత బిజీ సార్. ఈ రోజు మాత్రం నాకు ఇల్లు సర్దుకోవడం సరిపోయింది. నేను సర్దుదాన్ని మొదలుపెట్టేలోపు రిక్కీగా లేవడం, ఇంకా వాడిని చూసుకోవడం, వాడేమో ఇవాళ కావాలని ఇంకా ఎక్కువ ఏడవడం. ఇంకా అట్లా ఇవాళైతే ఏదో సగం సగం అట్లా అట్లా సర్దానమాట. ఇంకా సర్దాల్సింది ఉంది, ఇంకా రేపు ఎల్లుండిలో చూసుకొని సర్దుకోవాలి. రిక్కీగాడు ఎప్పుడు సైలెంట్గా ఉంటాడో కూడా తెలియట్లేదు, ఎందుకంటే కొంచెం పెరుగుతున్నాడు కదా, పెద్దగా అవుతున్నాడు కదా, గోల పెరుగుతుంది, నిద్ర తగ్గుతుంది అనమాట. అసలు గోల గోల చేస్తూనే ఉంటున్నాడు. పని చేసుకోవడానికి అస్సలు కుదరట్లా. చూసుకొని ఇంకా కొంచెం ఉంది, అది కూడా సర్దేసుకుంటే ఫినిష్. ఇంకా మన వ్లాగ్ చూసి మా పక్కింటి ఆంటీ వాళ్ళు నేను కార్తీక పురాణం ఫోన్లో చదువుతున్నానని చెప్పి బుక్ ఉందంట, తెచ్చి ఇచ్చారు. ఇంక ఈరోజు మాత్రం బుక్లో చదువుకున్నా. వీడైతే ఇంత పడుకొని లేచాడు, ఇప్పుడు కావాలని గోల్ చేస్తున్నాడు చూడండి. నిద్ర అయిపోయింది, ఇంకా గంటన్నర ఆడుకుంటాడు అనమాట. ఇటు చూడు రిక్కీ, బిజీ బిజీ, ఎంత బిజీయో అసలు. రిక్కీ ఇటు చూడు, రిక్కీ బాయ్. ఇప్పుడు అక్కడ టానిక్స్ అవి పెట్టానమాట, అవి లాగాలంట, ఏదన్నా దారి ఉందా అని చూస్తున్నాడు. నిన్న నేను అడిగిన పొడుపు కథ అయితే రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది అని, దానికి ఆన్సర్ ఉత్తరం. ఈ రోజుటి పొడుపు కథ అయితే ఈనదు పొర్లదు, బంధం వేస్తే బిందెడు పాలిస్తుంది. ఏంటది? మళ్ళీ అడుగుతున్నాను. ఈనదు పొర్లదు, బంధం వేస్తే బిందెడు పాలిస్తుంది. ఏంటది? సమాధానం తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి, తెలియని వాళ్ళు ట్రై చేయండి. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. బాయ్ బాయ్. ఇక ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. అన్నట్టు మన వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు తెలిసే ఉంటుంది, నేను ఒక చిన్న గివ్ అవే చేద్దాం అనుకున్నానని. సో గివ్ అవే కోసం నేను ఈ వారంలో మన వీడియోస్ అన్నిట్లో కలిపి ఓన్లీ డే వ్లాగ్స్, ఇవి వంటలు కాకుండా మిగిలిన వ్లాగ్స్లో నుంచి ఏదో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గివ్ అవే అయితే ఇస్తాను. సో అందుకని ఏ వీడియో అయినా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. బాయ్ బాయ్.